దాన్ని చూసి వెళ్ళకుండా నిజంగా జెన్యున్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి జెన్యున్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. యా రవీంద్ర గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు విజయ్ గారు చెప్పినా, డేవిస్ గారు చెప్పినా, మేడం చెప్పినా ప్రజల్లో అవగాహన అనేది కావాలి, ముఖ్యంగా యువతలో అవగాహన కావాలి. ఒక ఫోన్ కొనాలంటే మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక ఫోన్ కొనాలన్నా, ఒక మొబైల్ కొనాలన్నా, ఒక ల్యాప్టాప్ కొనాలన్నా ఎంతో సెర్చ్ చేసి నలుగురిని అడిగిన తర్వాతే ఒక డెసిషన్ తీసుకునే యంగ్ జనరేషన్ కానివ్వండి, సో ఇట్లాంటి వాళ్ళు చాలామంది జాబ్ చేసేవాళ్ళు కానివ్వండి, ఎందుకని ఈ ప్రకటనలు చూసి, అండ్ ఇందాక సార్ చెప్పారు 4 లక్షల మంది హ్యాపీ కస్టమర్స్ అన్న ప్రకటనలు మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. సో మనం కూడా నిజంగానే చూడగానే అవి ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. సో రిలయబుల్ అన్నంత భ్రమ కూడా కల్పిస్తూ ఉన్నాయి. సో ఏది మంచి ఏది చెడు అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? సో ఏంటి అంత ఫాస్ట్గా డెసిషన్స్ ఎందుకు తీసుకొని అనవసరమైన ఊబిలోకి దిగిపోతున్నారు? ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తగ్గకపోగా కొత్త సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ సమస్యల కోసం మళ్ళీ ఖర్చు చేయాల్సి వస్తుంది. అండ్ ఫైనాన్షియల్గా లాస్ అవుతున్నారు. ఒక రకంగా చూడాలంటే మెంటల్గా కూడా స్ట్రెస్ ఫీల్ అవుతున్న పరిస్థితి. ఏం చెప్తారు అలాంటి వాళ్ళకు? చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు నేను ఒక బట్టల్ షాప్కి వెళ్తే ఒక షర్ట్ కొంటే ఇంకో షర్ట్ ఫ్రీ అనగానే ఆటోమేటిక్ గా ఐ విల్ చూస్ ద ఆఫర్ సిచ్యువేషన్. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే అమ్మా మా దగ్గర ఇంత ప్యాకేజ్ ఉంది, ఈ రోజు స్పెషల్ ఆఫర్ 50% డిస్కౌంట్ కింద చేసేస్తున్నాం. సో మీరు ఇవన్నీ తీసుకుంటే మీకు ఇవన్నీ ఆ 50,000 అమౌంట్ వచ్చి మీకు 20,000 లోనే అయిపోతుంది. ఇన్ఎవిటబుల్లీ హ్యూమన్ సైకాలజీ ప్రకారంగా ఎవరైనా 50,000 అమౌంట్ 20,000 కనగానే ఏమి మాట్లాడదు. డెర్మటాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫర్ ఉండవు. బికాస్ ఏం కావాలి, ఏ ట్రీట్మెంట్ కావాలి, ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ కావాలి, వన్స్ ఎగ్జామిన్ ద పేషెంట్ దెన్ ఓన్లీ వి విల్ డిసైడ్ ఇట్. తనకి సపోర్ట్ కావాలన్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే హార్మోనల్ ట్రీట్మెంట్ తోటి మెయింటైన్ చేసి సపోర్ట్ తీసుకుంటే సరిపోతుందా, లోకల్ కాజెస్ లైక్ డాండ్రఫ్ లాంటి కానీ సెబోరిక్ డెర్మటైటిస్ కండిషన్స్ ఏదైనా ఉండి హెయిర్ ఫాల్ ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుందా, లేదు నిజంగానే ఆండ్రోజెనెటిక్ అలోపేషియా ఉంటే వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ ఒక స్టెప్ ప్యాటర్న్ లో వెళ్ళిపోతూ ఉంటారు. రాగానే నీకు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, రాగానే నీకు పిఆర్పీస్ చేయాలి, రాగానే నీకు ఎక్సోసోమ్ ఇంజెక్షన్స్ చేయాలి, ఈ కైండ్ ఆఫ్ సినారియో ఏ డెర్మటాలజిస్ట్ ప్రాక్టీస్ చేయరు. పేషెంట్ కి ఒక ఎండ్కి తీసుకెళ్తున్నామంటే తన ఎక్స్పెక్టేషన్ కూడా అలాగే ఉంటుంది. ఓహో నాకు ఇదేనంటే నాకు రేపు తెల్లారు కల్లా నాకు హెయిర్ వచ్చేస్తుంది, సో నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా నేను మంచి హెయిర్స్ వెళ్తే, సో ఈ ఇమాజినేషన్ లైక్ దట్. ఇప్పుడు నేను ఐఫోన్ కొంటే నా దగ్గర చేతిలో ఐఫోన్ అనగానే నేను పబ్లిక్ లో ఎక్కడున్నా నేను కనపడిపోతాను. దట్ ఈస్ హ్యూమన్ సైకాలజీ. ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటంటే ఆ పబ్లిక్ కామన్ పాయింట్ ఏదైతే ఆఫర్స్ ఉన్నాయో ఇంకొకటి ఉన్నాయో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు త్వరగా బెండ్ అయిపోతారు. రెండవది, వారు ఎవరైతే మీకు ఆఫర్ ఇస్తున్నారో, ఎవరైతే మీకు రిజల్ట్ ఇస్తున్నారో, ఎవరైతే ఇస్తున్నారో, ఇందాక సార్ డాక్టర్ సన్నీ డేవిస్ గారు చెప్పినట్టు ఆస్క్ దెం హూ ఈస్ ద డెర్మటాలజిస్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఊహా గారు. అదే విధంగా